నిద్రపోతారు. మళ్ళా నువ్వు నేర్పియాల్సిన బాధ్యతలు ఇవి. స్త్రీ లక్షణం ఏమిటయా? వంట చేయాలి ఇంట్లో. నేనేమన్నా పని మనిషిని అంటుంటారు కొంతమంది. పని మనిషి కాదని మీ ఇంట్లో నువ్వు చేసే పని. ఏ పని అది? మీ ఇంట్లో నీ కోసం చేసుకునేది వంట. ఆకలి అయితే తినేది ఎవరు? మనమే కదా. బైబిల్ గ్రంథంలో రాయబడింది 31వ సామెతల గ్రంథం 31లో, వేకువ జామునే లేచి జ్ఞానవంతురాలు తన ఇంటి వారికి భోజనం ఇస్తారంట. ఏం చేస్తారంట? వేకువనే లేచి తన ఇంటి వారికి అందరికి బువ్వ వండి పెడతారంట చీకట్లో. వేకువ జామునే లేచి ఆమె వంట చేసి సిద్ధం చేసి కాచి ఇంకా 10 వారికి కూడా వంట చేసి పంపించాలంట పొలానికి. ఆ విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి, దాన్ని నెమ్మది వేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనం నేర్చుకుంటామో రాబోయే దినాల్లో అది మనకు మేలైతాది. కాబట్టి దాన్ని మనం గుర్తు పెట్టుకొని యేసులో ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తా ఉన్నాడు అంటే ఏమిటి? చదువుకోవడానికి వాడు వెళ్ళేది, 4 మాటలన్నా నేర్చుకోవడానికి వాడు వెళ్ళేది. ఆ నేర్చుకున్న మాటలు రాబోయే దినాల్లో మనకి ఉపయోగపడతాయని, రాబోయే దినాల్లో ప్రయోజనం పొందడానికి. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రానైనా పాస్టరే గారు పాస్టరమ్మ గారు ప్రార్థన చేయడానికి పోయినప్పుడల్లా, కుటుంబ ప్రార్థన చేసినప్పుడల్లా రానైనా అంటే మనవాడు వచ్చలేని ఒక రోజు వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు? ఒక్క దినాన మందిరానికి వస్తే ఏమంటాం? కూర్చొనైనా వచ్చినావా అంటాం. మొదట వచ్చేయని చెప్తాం, రా, కూర్చో, పో. ఆ 3 అర్థమైతాయి చదువురానులకు, మిగతా అర్థం కావు. చదువురాని వాళ్ళకు ఏమొచ్చాయి? కూర్చున్నాను, పోయినాను, ఇవే గుర్తు పెట్టుకుంటారు మీరు. కానీ ఏదైనా సాధించాలంటే మీలోనే ఉంది. విద్యలేని పామరులైన యేసు ప్రభు శిష్యులు శాపలు పట్టేటోళ్ళు. చదువురాని వాడు, ఏమి తెలియని వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. అంతకుముందు ఒక ఆయన, నేను మొన్న చరిత్రలో ఇందిరాగాంధీ గారికి ఏం చేయాలని ప్రధానమంత్రిని చేసినారంట. అన్ని తెలిసి మనకు మారినరు అని చేయరంట, పదవులు కూడా ఇయ్యారు అన్ని తెలిసిన వానికి. ఏమి రాని అడ్డం పెట్టుకొని వీళ్ళు పని జరుపుకుంటారు. ఏం చేశారంట? అప్పుడు ఒక హోదా, ఒక బాధ్యత లేక పలానవన్నీ చేయాలంటే చేయాలని అంతే. ఇప్పుడైతే చదువు ఉండాలా, క్వాలిటీ కావాలా, అది కావాలా, ఇది కావాలా, సిస్టమ్ పెట్టినారు ఇప్పుడు. అప్పుడేం లేదు, పలానైనా రికమెండేషన్ చేసి ఇంకా అయిపోయి ఉద్యోగం వచ్చినట్టే. నువ్వు పాస్ అవ్ పేర్లో తర్వాత కదా మన పేరు ఎక్కిరంటే ఇంకా అయిపోయా. అప్పుడు చదువు రాకపోయినా ఆర్మీకి పోయి అక్కడిక్కడ ఉద్యోగాలు వచ్చినాయంటే ఏంటి? చదువుతో పనిలే. మంచివాడా కాదా వీడు? మంచిగా చెడ్డ? నాకు చెప్పిన మాట వింటాడా వినడా? కాబట్టి ఆ విధంగా మనము మన పిల్లలను మనము పెంచే బాధ్యత, చెప్పే బాధ్యత మనలో ఉంటూ ఉంది. పెద్దలు చెప్పినారు, సముద్రాన్నైనా ఈదితే రొంచేపుతో అయిపోతారంట. సంసారం పెద్ద బాధ్యత. సముద్రాన్నైనా దబా కొట్టుకుంటా పోతే 1 గంటకో 1/2 గంటకో తేలుతాడు ఆ మూల.